ఎల్కే అద్వానీ గారు కూడా వెళ్ళారు. ఇందిరాగాంధీ వెళ్తే ఒప్పు, మేము వెళ్తే తప్ప. ఎల్కే అద్వానీ గారు వెళ్తే ఒప్పు, మేము వెళ్తే తప్ప. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్, డోంట్ వరీ. అయితే అధ్యక్ష, సరే ఆ విషయం కోర్టులో ఉంది. 3 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ వేస్తామని చెప్పింది. మేము ఎక్కడ సుప్రీంకోర్టు వెళ్తామో, ఎక్కడ ఈ కమిషన్ రిపోర్ట్ క్వాష్ అయిపోతుందో, దీంట్లో సత్తా లేదు, దీంట్లో నియమ నిబంధనలు పాటించలేదనే విషయం ముఖ్యమంత్రి గారికి బాగా అర్థమైంది. అందుకే ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో కేవిటేసిండ్రు. కోర్టులో కూడా రేపో మాపో మళ్ళీ డిస్కషన్కి వస్తుంది కదా, ఈలోపు అది స్టే వస్తే క్వాష్ అయిపోతుందేమో అని చెప్పి ఆదరబాదరగా ఆదివారం నాడు రిపోర్టు పెట్టిందంటేనే మీ కుట్ర ఏందో అనేటువంటిది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైతా ఉంది. అధ్యక్ష, ఇప్పుడు విషయాలు వెరీ క్లియర్. ఇదంతా పొలిటికల్ గా మీరు చేస్తున్న కథ. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, మా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే ఫైనల్ రిపోర్టు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక ఇప్పుడు గోస్ట్ రిపోర్ట్. ఇట్స్ ఆల్ పొలిటికల్ డ్రామా అధ్యక్ష. వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా, సర్కస్ కంపెనీ నడుపుతున్నారా నాకైతే తెలియదు. దిస్ ఈజ్ ఆల్ పొలిటికల్. మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు తర్వాత మళ్ళీ మాకు సమయం ఇవ్వలేదనే దానికంటే మీరు మంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడినారు. సబ్జెక్టు డైవర్షన్ కాకుండా సబ్జెక్టు మాట్లాడినారు. మీరు సబ్జెక్టు మాట్లాడండి, పొలిటికల్ ఎందుకు మాట్లాడతారు? సబ్జెక్టు మాట్లాడండి, మీరు సబ్జెక్టు మాట్లాడండి. నాకంటే ఎక్కువ మీరే మాట్లాడుతున్నారు స్పీకర్ గారు. మీరు మాట్లాడాలి హరీశ్రావు గారు, నాకు ఆ రైట్ ఉంది. కమిషన్ రిపోర్ట్ గురించి చర్చించే ముందు సహజ న్యాయానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి మౌలిక అంశాల గురించి ముందు నేను మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష. పీసీ ఘోష్ కమిషన్ విచారణ చట్టబద్ధంగా విధి విధానాలను పాటిస్తూ జరిగిందా లేదా అనేటువంటిది చర్చించాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్న విషయాలు సాంకేతిక పరమైనవి కాదు అధ్యక్ష. సహజ న్యాయానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించిన మౌలిక అంశాలు, రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. చర్చ వ్యక్తుల గురించి కాదు. ఫెయిర్నెస్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం నిష్పాక్షికంగా విచారణ జరిగిందా లేదా అనే దాని గురించి నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. అట్లా జరగని పక్షంలో ఆ విచారణకు విలువ ఉండదు. ఆ విచారణ రిపోర్టు చిత్తు కాగితంతో సమానమని గతంలో సుప్రీంకోర్టులు, హైకోర్టులు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు అధ్యక్ష. విచారణ ఎదుర్కొనేటువంటి విచారణ విషయంలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 కింద వేశారు. ఇది ఏంది? గత ప్రభుత్వాల మీద, సంబంధిత అంశాల మీద విచారణ చేసే హక్కు ప్రభుత్వానికి ఎంత ఉందో, విచారణ ఎదుర్కొనేటువంటి పౌరులు, అధికారులు, నాయకులు ఎవరైనా సరే వారికి కూడా తమను తాము రక్షించుకునేందుకు 1952 ఎంక్వైరీ యాక్ట్ స్పష్టమైనటువంటి హక్కులను, రక్షణల్ని కల్పించడం జరిగింది. సెక్షన్ 5 ప్రకారం విచారణ కమిషన్ సాక్షుల్ని పిలిచే అధికారం ఉంది. విచారణ వల్ల ఎవరి ప్రతిష్టకైతే భంగం వాటిల్లుతుందో వారు తమ ప్రతివాదనలు వినిపించడానికి అదే చట్టంలో సెక్షన్ 8B ప్రకారం నోటీసులు ఇవ్వాలి. వాళ్ళను డిఫెండ్ చేసుకోవడానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ లో స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. దిస్ ఈజ్ ద యాక్ట్ అధ్యక్ష, పార్లమెంట్ యాక్ట్. ఇది యాక్ట్ లో కూడా 8B 8C చదివి వినిపించమంటే వినిపిస్తే దిస్ ఈజ్ దేర్ వెరీ క్లియర్. ఒక సభ్యుడి మీద ఏదైనా ఆరోపణలు చేయాలనుకుంటే ఆ సభ్యుడికి ఏ విషయంలో ఆరోపణలు చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చి 8B 8C కింద నోటీస్ ఇస్తేనే అది చెల్లుతుంది, లేకపోతే అది చెల్లదు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఘోష్ గారు ఇవాళ ఎఫెక్టెడ్ పీపుల్ అయిన మా హక్కులను కాలరాశారు. మాకు 8B కింద నోటీసులు ఇవ్వలేదు. మా మీద చేయబోతున్నటువంటి ఆరోపణల గురించి ఆ వివరాలు మాకు చెప్పి దాని మీద మా వివరణ తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. దట్ హీ హాజ్ నాట్ ఫాలోడ్ అధ్యక్ష. నాకు కానీ, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కానీ, అదే విధంగా ఇంకా వారు పిలిచిన ఇతర నాయకులు, అధికారులు ఎవరికి కూడా నాకు తెలిసినంత వరకు 8B కింద నోటీసులు ఇవ్వలేదు. నాకు క్రాస్ ఎగ్జామినేషన్ కి అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. దిస్ ఎంక్వైరీ ఈజ్ కండక్టెడ్ విత్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ అనేది సుస్పష్టమైనటువంటిది. ఎందుకంటే అధ్యక్ష, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు మేడిగడ్డ వద్ద లోపం ఏర్పడక ముందే కాళేశ్వరం మీద దుష్ప్రచారాన్ని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా మేము సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తామని
కాంగ్రెస్ పార్టీ ముందే మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఈ ప్రాజెక్టు కట్టే కేసీఆర్ గారికి బీఆర్ఎస్ కి ఎక్కడ పేరు వస్తుందో అని కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు, భూసేకరణను అడ్డుకున్నారు, అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇవాళ దాంట్లో భాగంగానే ఈ ఘోష్ కమిషన్ వేసి రాజకీయమైనటువంటి కక్ష సాధింపుకు ఈ ప్రభుత్వం దిగుతా ఉంది. అధ్యక్ష ఈరోజు నేను చెప్పేది ఒకటే విషయం అధ్యక్ష, ఆ వాస్తవాలు పరిశోధనకు లోబడి చట్టానికి లోబడి ఉండాలి. కానీ అది లేదు, ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఎక్కడా లేదు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. దీనికి ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను అధ్యక్ష. చాలా డీటెయిల్స్ ఉన్నాయి కానీ ఐ కోట్ 2-3 ఎగ్జాంపుల్స్ అధ్యక్ష. 8B ప్రకారం నోటీసులు ఇవ్వకుండా గతంలో విచారణ కమిషన్ల నివేదికలు ఏమైనాయో ఒక్కసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 1958లో సుప్రీంకోర్టు రామకృష్ణ దాల్మియా వర్సెస్ జస్టిస్ టెండూల్కర్ కేసులో విచారణ కమిషన్ ను పొలిటికల్ వెపన్ గా వాడుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పింది. కాళేశ్వరం మీద కూడా మీరు మొదటి నుంచి చెప్తూ వస్తున్న గ్లోబల్ చరిత్రను చూస్తే ఈ కమిషన్ రిపోర్ట్ ను మీరు పొలిటికల్ వెపన్ గా వాడుతున్నారనేది సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే విచారణ కమిషన్ అయినా విచారణ సందర్భంలో 1952 చట్టాన్ని మీరకూడదు, చట్టం పరిధిలో నిష్పాక్షికంగా విచారణ జరపాలని కుండబద్దలు కొట్టినట్టు సుప్రీంకోర్టు చెప్పింది. ఇవాళ ఘోష్ కమిషన్ 8B కింద మాకు నోటీసులు ఇవ్వలేదు, విచారణ నిష్పాక్షికంగా జరపలేదు, అందుకే దిస్ ఎంక్వైరీ ఈజ్ అన్ఫేర్, ఇల్లాజికల్ అండ్ పొలిటికల్లీ మోటివేటెడ్ అని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా కిరణ్ బేడి వర్సెస్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీ 1989లో కిరణ్ బేడి వర్సెస్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీలో 8B కింద నోటీసులు ఇవ్వకుండా విచారణ చేస్తే ఆ రోజు కోర్టు ఏం చెప్పిందంటే దిస్ రిపోర్ట్ షుడ్ బి నల్ అండ్ వాయిడ్, ఇట్ ఈస్ ఇల్లీగల్ అండ్ ఇట్ మస్ట్ బి ఇగ్నోర్డ్ అని ఎవరు చెప్పిండ్రు? సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. ఈ రిపోర్టు చెల్లదు, ఈ రిపోర్టు న్యాయబద్ధం కాదు, ఈ రిపోర్టు లెక్కకు రాదు అని సుప్రీంకోర్టే కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇకపోతే ఎల్కే అద్వానీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఎల్కే అద్వానీ గారి మీద కూడా ఇలాంటి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేస్తే 8B కింద నోటీస్ ఇవ్వనందుకు 2003లో ఎల్కే అద్వానీ గారు బీహార్లో పాట్నా హైకోర్టులో కేసు వేస్తే నన్ను 8B కింద విచారించలేదు, ఇది తప్పు అన్నప్పుడు బీహార్లోని పాట్నా హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది. అప్పుడు బీహార్ రాష్ట్రం సుప్రీంకోర్టుకు అప్పీల్ పోతే సుప్రీంకోర్టు కూడా 8B కింద నోటీసులు ఇవ్వకపోతే ఈ ఎంక్వైరీ రిపోర్ట్ చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా జయలలిత గారి మీద తమిళనాడులో 1997లో జయలలిత వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో కూడా 8B కింద నోటీసు ఇవ్వకపోతే మద్రాస్ హైకోర్టు కూడా దాన్ని చెల్లదు, ఇది చిత్తు కాగితంతో సమానమని ఆ రిపోర్ట్ను కొట్టివేసింది గుర్తు చేస్తున్నాను.